అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు పండితులు వైవీఎస్ఎస్ గిరిరావు గారు మన ఛానల్‌కి విచ్చేశారు. నమస్కారం గురువుగారు. నమస్కారం జయకృష్ణ. ఈ ధనుస్సు రాశి వీరి యొక్క రాశి ఫలితాల గురించి కొంచెం క్లుప్తంగా మన ప్రేక్షకులకి వివరించేట్లు. అందరికీ నమస్కారం. చక్కగా మనం ఈ జ్యేష్ఠ మాసంలో ధనుస్సు రాశి వారి ఫలితాలు చూసుకుందాం. జ్యేష్ఠమాసం అంటే గంటల పంచాంగం ప్రకారం జూన్ నెల, జూన్ 2025లో ధనుస్సు రాశి. ధనుస్సు రాశి అంటే మూలా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు పుట్టినవాళ్ళు, పూర్వాషాఢ 4 పాదాలు పుట్టినవాళ్ళు, ఉత్తరాషాఢలో మొదటి పాదంలో పుట్టిన వాళ్ళందరూ ధనుస్సు రాశి కింద వస్తారు. ఈ ధనుస్సు రాశి శ్రీరామచంద్రమూర్తి యొక్క రాశి. మీ అంతర్గత ప్రపంచాన్ని అన్వేషించటానికి, మీ జీవిత గమ్యాల్ని పునర్నిర్వర్తించడానికి, పునర్నిర్మాణం చేసుకోవటానికి కూడా అద్భుతమైన అవకాశం ఈ జూన్ నెలలో ఉంది. అలాగే పరిణామాత్మకంగా ఒక నాణ్యతాపూర్వకంగా మీ ఈ జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అనుకూలమైన మాసంగా గ్రహస్థితి ఇప్పుడు ఉంది. అలాగే మీరు అంతర్గత విషయాలు దృష్టి పెట్టడం, మీ సహాయము, శక్తి మరియు నిర్మాణాత్మక పరిను ఉపయోగించడానికి నెలలో ఉపయోగపడుతుంది. అలాగే బలమైన ఉద్దేశంతో ముందుకు సాగటానికి మీరు తీసుకునే చర్య మీ భవిష్యత్తుని మార్గదర్శకం చేసే విధంగా ఈ నెల ఉపయోగపడుతుంది. ధనుసు రాశికి చెందిన వ్యాపారవేత్తలను ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే సాహసోపేతమైన తెలివైన నిర్ణయం మీ వ్యాపారాన్ని అనూహ్యమైన ఎత్తులకు స్థాయికి తీసుకెళ్తుంది. గ్రహాల యొక్క అనుకూలమైన అమరిక మీ ప్రయత్నాలు పూర్తిగా మద్దతిస్తుంది. మీరు మీ అంతర్దృష్టిని విశ్వసించి కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి సరైన నిర్ణయం తీసుకోండి. మీకు సరైన దిశను చూపుతుంది ఈ నెల. అలాగే లాభాలు ఆర్జించటానికి, వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్మెంట్ బాగా చేయటానికి, మీ అంతరాత్మక స్వరాన్ని వింటూ శుభ సమయంలో మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి, సక్సెస్ అవుతారు. అలాగే మీ భాగస్వామ్య వ్యాపారంలో కొత్త సేవలు అంటే ఈ న్యూ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, అలాగే పార్ట్నర్షిప్ను డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా మంచి అనుకూలమైన సమయంగా ఈ మాసం ఉంది. అలాగే ప్రొఫెషన్ చేస్తున్న వాళ్ళు ఈ సమయంలో కొంచెం భిన్నంగా ఉంటుంది. మీ కెరియర్లో చాలా జాగ్రత్తగా మరియు ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి. తక్షణ లాభాలను లేదా పై ఆకర్షణీయంగా కనిపించే అవకాశాల వెంట పడకండి. వాటి యొక్క స్థిరత్వాన్ని మరియు భద్రతని పూర్తిగా పరిశీలించి ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోండి. భవిష్యత్తులో సమస్యలను నివారించడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోండి. మీ పనులను వ్యూహాత్మకంగా అమలు చేయండి. మీ ప్రస్తుత ఉద్యోగంలో మీ పనితీరు మెరుగుపరుచుకోవడానికి, మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, అవసరమైన శిక్షలు లేదా కోర్సులు తీసుకోవడానికి మంచి సమయంగా ఈ మాసం ఉదహరిస్తుంది. మీ కెరియర్ వృద్ధికి చాలా ముఖ్యము. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీ ప్రయత్నాలు సమయంలో మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ డెవలప్మెంట్కి కావలసిన పునాది ఈ నెలలో పడుతుంది. అలాగే ఉద్యోగ ఆఫర్లను అంగీకరించే ముందు దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకుని, భవిష్యత్తులో లక్ష్యాలను ఎలా ఇది సరిపోతుందో బేరీజు వేసుకుని, మీ యొక్క బలమైన బలహీనమైన 2 అంశాలని గమనించుకొని ఎరుకతో సరైన మార్గదర్శకం చేసుకోండి. ప్రేమ మరియు బంధాల విషయంలో ధనుస్సు రాశి వారికి ప్రత్యేకమైన అవకాశం ఉంది ఈ జూన్ నెలలో. గతంలో మీ బంధాలను ఏర్పడిన అపార్థాలకు, చేసిన పొరపాట్లకు ఏర్పడినటువంటి దూరాన్ని తగ్గించటానికి ఒక ఆదర్శవంతమైన సమయంగాను, మీ జీవిత భాగస్వామితో ఒక బహిరంగ నిజాయితీతో కూడిన సంభాషణ ప్రారంభించడానికి ఇది మంచి అనుకూలమైన సమయం. మీ మనసులోని భావాలను మరియు భాగస్వామి యొక్క దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు చేసిన తప్పులను
చక్కగా అంగీకరించండి, క్షమాపణ కోరుకోండి. క్షమ ద్వారా మీ బంధాలు మరింత బలోపేతమవుతాయి. మీరు చిన్న విషయాలను పెద్దగా చేసి చూడటము, అలాగే ఆందోళన చెందటము, ఈ రెండింటికి దూరంగా ఉండండి. ప్రాక్టికల్ థింకింగ్ అలవాటు చేసుకోండి. మీ సంబంధాలు అనవసరమైన ఒత్తిడిని కలిగించేటువంటి విధంగా కాకుండా చాలా సరళంగా, హృదయపూర్వకంగా, హార్ట్ఫుల్నెస్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే పరస్పర అవగాహన, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడంలో, మిమ్మల్ని వారికి అర్థమయ్యేలా ఓపెన్గా చెప్పడంలో మీరు మంచి సమయం ఈ నెల. ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఒక అడుగు ముందుకు వేయటం మంచిది. ఇప్పటికే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు మరింత దృఢం చేసుకోవడానికి ఈ సమయాన్ని సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోండి. మీ జీగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. వారి పట్ల ప్రేమను మరియు ఆప్యాయతను వ్యక్తపరచడము, మీ బంధాలు మరింత బలోపేతం చేసుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా ఈ నెలలో వదులుకోవద్దు. అలాగే మీ బంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి భాగస్వామి యొక్క అవసరాలు మీ అంతటా మీరు తెలుసుకొని, వారి కోరికలు అర్థం చేసుకొని ప్రయత్నించి అవి తీర్చడానికి ప్రయత్నించండి. ధనుస్సు రాశి వారికి వ్యక్తిగత వృద్ధి మరియు లక్ష్యంలో పెట్టుకున్న విజయాలు అద్భుతమైన సమతుల్యత రాణిస్తుంది. రెండిటికీ కూడా ముఖ్యమైన విషయాలపై దృష్టిని కేంద్రీకరించినప్పుడు అంతర్గత విలువలు, జీవిత లక్ష్యాల గురించి మరింత స్పష్టంగా ఆలోచించుకొని కరెక్ట్గా గురువులో ముందుకు వెళ్ళండి. మీ స్పష్టతే మిమ్మల్ని కొత్త ఉత్సాహంతోనూ శక్తితోనూ ముందుకు బలోపేతం చేస్తుంది. మీకు భవిష్యత్తులో వచ్చే ఆటంకాలను కూడా తొలగిస్తుంది. మీ భవిష్యత్తు ప్రణాళిక ఒక బలమైన పునాది ఈ నెలలో పడుతుంది. మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై శక్తి వహించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. శక్తి స్థాయిలను పెంచుకోవడానికి సహాయపడుతుంది. అది శారీరక శక్తి అయినా మానసిక శక్తి అయినా కూడా. అలాగే ఇప్పుడు సానుకూల దృక్పథంతో పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళండి. అలాగే మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, ఒత్తిడికి కారణమైన వాటిని కట్ చేయటానికి కూడా వెనకాడకండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడపండి. పాజిటివ్ డైలాగ్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంటు, పాజిటివ్ అట్మాస్ఫియర్లో మాత్రమే బతకండి. మీ దృష్టిని కేంద్రీకరించి మీ జీవిత అభివృద్ధికి తోడ్పడండి. మీ అంతరంగంలోకి తొంగిచూడటానికి ఒక ప్రత్యేకమైన సమయం ఇది కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. మీ సహజమైన సాహసోపేతమైన స్వభావము, మీ రాశి యొక్క అంతర్లీన ఆశావాదము మీకు ఎదురయ్యే సవాళ్లను మార్గదర్శకంగా చేస్తుంది. ప్రతి ఆలోచనాత్మకమైన చర్య మరియు నిజాయితీతో కూడిన సంఘర్షణ మీకు వ్యక్తిగత మరియు వృత్తిపరంగా గణనీయమైన పురోగతినిస్తాయి. మీ విజయము మరియు అవకాశాలను భవిష్యత్తులో విజయం మీ బలమైన ప్రారంభ బిందువుగా ఏర్పడటానికి ఇది స్టార్టింగ్ పాయింట్. మీ ప్రయత్నాలు ముందుకు సాగే ప్రతి అడుగులో మీ అంతర్గత కాంతిని ప్రకాశింపచేస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఈ నెలలో మీకు అందించే అవకాశాలు పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఎవ్రీ ఆపర్చునిటీ షుడ్ యూటిలైజ్. భవిష్యత్తులో మీరు సాధించే విషయాలకు ఒక అమూల్యమైన పునాది ఈ నెలలో పడుతుంది. కాబట్టి మీ లక్ష్యాల వైపు స్థిరంగా అడుగులు వేస్తూ మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలితాలిస్తాయనే నమ్మకంతో ముందుకు వెళితే ఖచ్చితంగా విజయం మీదే. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఈ జూన్ నెలలో ఈ సదవకాశాన్ని, అత్యంత క్రూషియల్ అయిన ఈ నెలని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ, ప్రాపర్గా కన్వే చేస్తూ ఎదుటి వాళ్ళకి మీరు ముందుకు వెళితే చాలు, విజయం మీదే. దీనికి కావాల్సిన పరిష్కారాలు కూడా పెద్దగా ఏమీ లేవు. మీకు వీలైతే ఈ ఆశా నిరాశలకు సంకేతమైనటువంటి రాహుకేతువులు అంటే జంట పాములు మెలవేసుకున్నటువంటి విగ్రహాలకి గనక రాహుకాలంలో అక్కడ దీపం పెట్టడం కానీ, జంట పాములకి అభిషేకం చేయించడం వల్ల ఈ ఆశా నిరాశలకు సమన్వయం కలిగి చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంతకు మించి వేరే పరిష్కారం అక్కర్లేదు.
మీరు అద్భుతంగా రాణిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధనుస్సు రాశి వారికి శుభావందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.